హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. 1st April 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇది మనకి సెకండ్ పార్ట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ వాట్ టైమ్ విల్ 3200 ఇన్వెస్టెడ్ at 10% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ బికమ్స్ 3362? ఈ క్వశ్చన్ మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి, డైరెక్ట్గా పర్సంటేజ్ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రాక్షన్ రూపంలో చేంజ్ చేసుకొని అలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసే ప్రాసెస్ మీకు చెప్తా, దాని తర్వాత ఫ్రాక్షన్ మెథడ్ ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి 3200 అని చెప్పి ఇచ్చారు కదా, ఈ 3200 వాల్యూ ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏం చేశారు, ఈ 10% పర్ యానం కింద క్వార్టర్లీ కాంపౌండెడ్ అన్నాడు. కాంపౌండెడ్ అంటే మీనింగ్ ఏంది, ప్రతిసారి ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళడం. ఓకేనా? సో ఇక్కడ 10% క్వార్టర్లీ కాంపౌండెడ్ అంటే మనం 4 పార్ట్స్ చేసుకోవాలి. క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి కాంపౌండ్ అవుతుందని చెప్పేసి అర్థం. ఓకేనా? సో ఇప్పుడు 4 పార్ట్స్ చేస్తే 10/4 ఈజ్ ఈక్వల్ టు 2.5%. అంటే ప్రతిసారి మనం ఏం చేసుకోవాలి, 2.5% యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్లస్ 2.5% యాడ్ చేసాం. డైరెక్ట్గా 2.5% మనం కనుక్కోవాల్సిన పని లేదు, 10% వాల్యూ తీసుకొని బై 4 చేస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 3200లో 10% వాల్యూ ఎంత, 320. సో బై 4 చేస్తే 80. ఓకేనా? సో 3200 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 3280. సో ఫస్ట్ 1/4 ఇయర్కి 3200 రూపీస్ అనేది ఎంత అమౌంట్ అయింది, 3280 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2.5% యాడ్ చేయాలి. మళ్ళీ 10% వాల్యూలోంచి బై 4 తీసుకోవాలి. 328/4 ఈజ్ ఈక్వల్ టు 82 రూపీస్. ఈసారి 3280కి మనం 82 రూపీస్ యాడ్ చేస్తున్నాం. ఎంత అవుతుంది, 3362 అవుతుంది. సో మనకి ఇచ్చిన వాల్యూ ఇదే కదా, 3362. అంటే 2 టైమ్స్కి మనకి ఈ 3200 రూపీస్ అనే వాల్యూ 3362 అయింది. సో 2 టైమ్స్ కాబట్టి 1/4 ఇయర్ ప్లస్ 1/4 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇయర్. సో మొత్తం కలుపుకుంటే 1/4 ఇయర్ ప్లస్ 1/4 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇయర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్షన్ మెథడ్ అని చెప్పాను కదా, అది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 10/4 అంటే 2.5% కదా, ఈ 2.5% అంటే 2.5/100. 2.5/100 అంటే 1/40. ఈ 2.5తో క్యాన్సిల్ చేస్తే 40 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ 40 పార్ట్స్కి 1 part ఇంక్రీజ్ అనమాట. ఎవ్రీ 40 పార్ట్స్కి 1 part ఇంక్రీజ్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనం 41/40గా రాసుకోవచ్చు. ఇది మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. ఈ 3200 అనేది ఈ పర్సంటేజ్ ప్రకారం ఇంక్రీజ్ అయితే ఎన్ని టైమ్స్కి 3362 అవుతుంది. ఇది మనం డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, 3362 ఈజ్ ఈక్వల్ టు 3200 ఇంటూ 41/40 హోల్ పవర్ ఎక్స్ తీసుకోవచ్చు. హోల్ పవర్ ఎక్స్ అంటే అక్కడ 1 వచ్చింది అనుకోండి 1/4 ఇయర్, 2 వచ్చింది అనుకోండి 1/4 ప్లస్ 1/4 హాఫ్ ఇయర్, ఆ 3 వచ్చింది అనుకోండి 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 3/4 ఇయర్. అలాగనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ ఫార్ములా కిందే కౌంట్. డైరెక్ట్ ఫార్ములా ఏదైతే మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ ఎన్ ఉందో అదే ఫార్ములా, దీన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో చేంజ్ చేసుకొని డైరెక్ట్గా రాసుకున్నాం అంతే. అండ్ మనకి ఈ మెథడ్ డైరెక్ట్గా వాల్యూ యాడ్ చేసే మెథడ్. ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఎలాగో మనకి 2 అంటే హాఫ్ ఇయర్ కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A, B and C together can do a piece of work in 14 days, where C alone can do the same work in 42 days. How long will A and B together take to finish it?
ఏ ప్లస్ బి ప్లస్ సి అందరూ కలిపి 14 డేస్, ఓన్లీ సి అయితే 42 డేస్. 14కి 42కి ఎల్సిఎం ఎంత? 42. 14 3s are 42 1s are. ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ 3, ఓన్లీ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీలోంచి సి ఎఫిషియన్సీ తీసేస్తే మనకి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ వస్తుంది. సో 3 - 1 = 2. క్లియర్గా చెప్పాలంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే ఒక రోజులో 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుద్ది. టోటల్ వర్క్ ఎంత? 42 యూనిట్స్. సో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 42/2. సో 2 1s are 2 21s are, that is equal to 21 days is the solution. ఓకేనా? ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్లో ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అనే చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. 7 9 13 21. 7 9 13 21 తర్వాత ఏంటి? ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 4, ఇక్కడ 8, నెక్స్ట్ 16 ఇంక్రీజ్ అవ్వాలి. సో 21 + 16 = 37. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఫర్ a is equal to -5, b is equal to 5, a square minus b square is equal to a square minus b square. a అంటే -5 కాబట్టి -5 హోల్ స్క్వేర్, మైనస్ b అంటే 5 కాబట్టి 5 హోల్ స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అన్నా 5 హోల్ స్క్వేర్ అన్నా 25, మళ్ళీ 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. In the given figure, AB is the diameter of the circle. AB మనకి diameter. AP is the tangent of the circle. ఇక్కడ AP అనేది tangent at A. ఈ పాయింట్ A దగ్గర tangent అనమాట. tangent అంటే ఏంటి? కరెక్ట్గా ఒక పాయింట్కి టచ్ అవుతూ వెళ్ళాలి లైన్, దాన్ని మనం tangent అంటాం. Extended BC meets the tangent at P. సో tangent దగ్గర ఒక పాయింట్ P ఉంటే ఆ పాయింట్ B దగ్గర BC అనే లైన్ మనకి టచ్ అవుతుంది. యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్ టు 36 degrees. యాంగిల్ BPQ ఈజ్ ఈక్వల్ టు, BPQ అంటే మనకి ఈ యాంగిల్ కావాలి. ఇక్కడ ఏదైతే నేను మార్క్ చేస్తున్నానో ఆ యాంగిల్ మనకు కావాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, బట్ మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలియాలంతే. ఓకేనా? ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి సెంటర్లో 36 degrees ఉంది కదా, సెంటర్లో 36 degrees ఉంది. ఇక్కడ B దగ్గర ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తుంది. సెంటర్ నుంచి ఒక 2 లైన్స్ అటు ఇటు డ్రా అయితే మనకి మిడిల్లో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. చూడండి, మిడిల్లో మనకు ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ డ్రా చేసి సెంటర్ నుంచి ఆ పాయింట్కి ఈ పాయింట్కి ట్రయాంగిల్ ఫామ్ అయితే అది 100% ఐసోసెల్స్ ట్రయాంగిల్. మీరు చూడగానే కనిపెట్టచ్చు. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుంటాం. ఎందుకు? 2 సైడ్స్ ఒకే లెంత్లో ఉంటాయి అండ్ 2 యాంగిల్స్ ఒకేలా ఉంటాయి. అది ఈ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ. ఇప్పుడు దీంట్లో కూడా చూస్తే మనకి ఈ యాంగిల్ మనకి రెండు ఒకేలా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 36 ఉంది. మరి ఇప్పుడు ఆ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఎలా మనం కనిపెడతామంటే, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక లైన్ తీసుకుంటే ఒక పాయింట్ పెడితే ఈ యాంగిల్ మనం 180 degrees అంటాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సర్కిల్కి సెంటర్లో ఉంది, ఇది 180 అయితే ఇటువైపు కూడా మనకు 180నే వస్తుంది. ఇప్పుడు 180లో 36 పోగా ఇంకెంత యాంగిల్ ఉంటుంది? 144 degrees ఉంటుంది. సో ఈ యాంగిల్ మనకి 144 degrees. ఈ యాంగిల్ 144 degrees అయితే ఇప్పుడు రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 degreesలోంచి 144 degrees తీస్తే 36 degrees అవుతుంది.
36 మనం 2 పార్ట్స్ చేస్తే 18 degrees వస్తుంది. అంటే ఇది మనకి 18 degrees, ఇది 18 degrees. సో మనకి ఈ పాయింట్ బి సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏ చూస్తే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది, పర్పెండిక్యులర్ సింబల్. ఇది మనకి 90 degrees. సో ఏ దగ్గర 90 degrees ఉండి బి దగ్గర 18 degrees ఉంటే ఇక్కడ పి దగ్గర ఇటువైపు మనకి ఏ యాంగిల్ వస్తుంది, ఇక్కడ మనకి ఏ యాంగిల్ వస్తుంది అంటే ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే నార్మల్ ట్రయాంగిలే కదా, అంటే 180 degrees కదా. సో 180 degrees లోంచి 90 + 18 మైనస్ చేస్తే 72 degrees వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే పీకి ఇటువైపు 72 ఉందంటే ఇటువైపు ఏముంటుంది, ఇది రావాలంటే మళ్ళీ 180లోంచి 72 తీసేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 108 degrees. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? చిన్న చిన్న కాన్సెప్ట్లే, పెద్ద టైం కూడా పట్టవు, బట్ మీకు తెలియాలంటే ఇలాంటివన్నీ. ఓకేనా? ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ 180 degrees గురించి, 360 degrees గురించి, ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత ఉంటాయి, స్క్వేర్లో ఎంత, ట్రయాంగిల్లో ఎంత, ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్లు మీకు తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు, CHD, నెక్స్ట్ EJF అని ఇచ్చారు. ఆ తర్వాత ఏంటి, C అంటే 3, H అంటే 8, D అంటే 4, E అంటే 5, J అంటే 10, F అంటే 6. C తర్వాత E ఇచ్చాడు, E తర్వాత ఏం రావాలి, ఇది +2 కాబట్టి ఇది కూడా +2నే తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ H తర్వాత 10 ఇచ్చాడు, J తర్వాత ఏం రావాలి, ఇది +2 అయితే ఇది కూడా +2నే తీసుకుందాం. అండ్ నెక్స్ట్ D తర్వాత F ఉంటే F తర్వాత ఏం రావాలి, ఇది +2 అయితే ఇది కూడా మనం +2నే తీసుకుందాం. ఓకేనా? అంటే E + 2 7 కదా, అంటే G, 10 + 2 12 కాబట్టి L, F + 2 8 కాబట్టి H. GLH ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. చిన్న చిన్న క్వశ్చన్స్, అందుకే టకటక చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. ఓకేనా? సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ టర్మ్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సిరీస్. ఇది కూడా మనకి సిరీస్ నుంచి క్వశ్చనే, కాకపోతే ఇక్కడ ఎలా ఇచ్చారు, B7Kని KB7గా రాసుకున్నారు. మీరు కొంచెం క్లియర్ గమనిస్తే ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న K మనకి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సో అదే విధంగా చూసుకుంటే ఈ 7 కూడా మనం ఫస్ట్ ప్లేస్కి తీసుకొస్తే నెక్స్ట్ 7KB వస్తుంది. 7KB అంటే ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8x³ + 18xy + y³ - 27 when 2x + y - 3 = 0? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. 2xకి హోల్ క్యూబ్ చేస్తే 8x³ వస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ 2xను క్యూబ్ చేద్దాం. 2x ఒక్కటే క్యూబ్ చేయలేం కాబట్టి ఆ ఈక్వేషన్ మొత్తాన్ని మనం క్యూబ్ చేద్దాం. 2x + y - 3 అంటే A + B + C, ఇలా 3 లెటర్స్కి మనం క్యూబ్ చేయడం కష్టం కాబట్టి ఈ నెంబర్ని = అటువైపు పంపిద్దాం. అలా పంపించి క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఈ 2 వేరియబుల్స్ క్యూబ్ వస్తుంది కదా. ఓకేనా? ఇలా కొంచెం చేంజ్ చేసుకొని మీరు ట్రై చేయాలి. క్వశ్చన్ చూసిన వెంటనే మీకు సొల్యూషన్ రాకపోవచ్చు, బట్ ఇలాంటివి కొంచెం ట్రై చేస్తే మీకు సొల్యూషన్ చేయడం ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? చూడండి, 2x + y = 3, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. 2x + y హోల్ క్యూబ్ = 3³. A + B హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, A + B హోల్ క్యూబ్ = A³ + 3AB × A + B + B³. ఓకేనా? సో 2x హోల్ క్యూబ్ + 3 ×
2x into y into 2x plus y plus y cube is equal to 27. 8x cube plus 3 2s are 6xy. ఇక్కడ మీరు గమనిస్తే 2x plus y is equal to ఎంత 3 కదా, సో ఇక్కడ 3 తీసుకుందాం. 3 2s are 6 xy into 3 plus y cube is equal to 27. 8x cube plus 18xy plus y cube is equal to 27. ఇది మీకు ఎక్కడైనా చూసినట్టుందా? సేమ్ ఎగ్జాక్ట్గా క్వశ్చన్లో 8x క్యూబ్ ప్లస్ 18xy ప్లస్ y క్యూబ్ ఏదైతే ఉందో అదే ఉంది. సో దాని వాల్యూ అంతా 27. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసే బదులు 27 ఇటు పక్కకు తీసుకొద్దాం. 8x క్యూబ్ ప్లస్ 18xy ప్లస్ y క్యూబ్ మైనస్ 27 is equal to 0. సో ఆప్షన్ 3 is the solution. ఇది డైరెక్ట్గా చేసాము. ఇలా కాకుండా 8x క్యూబ్ని మనం 2x హోల్ క్యూబ్గా రాసుకొని 18xyని 3 into a into b ఆ ఫార్మాట్లో రాసుకొని ట్రై చేయొచ్చు. బట్ దానికి మీ ఫార్ములా మీద కొంచెం పట్టు ఎక్కువ ఉండాలి. సో అంతగా ఫార్ములా మీద అంతగా స్ట్రాంగ్గా పట్టు లేకపోతే కనుక ఇలా నార్మల్గా చేసినా కానీ మీకు సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 సిలాజమ్స్ క్వశ్చన్. సిలాజమ్స్ ఏమి ఇచ్చారు? సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్. సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్. సమ్ బాయ్స్ ఆర్ బర్డ్స్ రాసుకున్నాం. నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. సో మనకి వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్. సమ్ బాయ్స్ ఆర్ యానిమల్స్ అంటే కంక్లూజన్ 1 కరెక్టే. సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్. సమ్ యానిమల్స్ ఆర్ బాయ్స్ ఇది కూడా కరెక్టే. సో బోత్ కంక్లూజన్ 1 and 2 కరెక్ట్. ఈజీగానే ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఇది కూడా మనకి స్టేట్మెంట్స్ కంక్లూజన్సే. సిలాజమ్స్ నుంచే ఇచ్చారు. అగైన్ సిలాజమ్స్. సమ్ బాయ్స్ ఆర్ క్రికెటర్స్. Some boys are cricketers. Some girls are cricketers. Some girls are cricketers. ఇది మనకి వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ చెక్ చేద్దాం. ఆల్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అని చెప్పి. ఫస్ట్ కంక్లూజన్ పోయింది. సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్. సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అంటే సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ అనే కదా. సో కంక్లూజన్ 2 మనకి ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. కొంచెం అరేంజ్మెంట్ ప్రాబ్లం, కొంచెం జాగ్రత్తగా చూడాలి. PQRSTU and V are 7 students in a class. They are compared on the basis of their height. T is shorter than S. T is shorter than S but taller than U. But taller than U. సో U కంటే పెద్దది, S కంటే చిన్నది. U ఈజ్ టాలర్ దాన్ P. U ఈజ్ టాలర్ దాన్ P. STUP వరుసగా ఎక్కడుంటే అదే మనకి ఆప్షన్. STUP మనకి ఓన్లీ ఆప్షన్ 2లోనే ఉంది. డైరెక్ట్గా ఇలా మీరు చేసేయచ్చు. ఓకేనా? సో ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి కొంచెం డీటెయిల్గా చూద్దాం. R and Q ఆర్ షార్టర్ దాన్ V బట్ టాలర్ దాన్ S. టాలర్ దాన్ ఎస్. ఆర్ క్యూ బట్ షార్టర్ దాన్ వి. సో ఇచ్చిన దాని ప్రకారంగా అయితే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. బట్ మనం ఈ 4 ఆప్షన్స్ని బట్టి అంటే ఈ 4 స్టూడెంట్స్ని బట్టి మన ఆన్సర్ మనం ముందే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. 2 friends received a bonus of 2000 each in their bank account. They already have 47,000 and 54,000 in their respective bank accounts. Ratio of the amount in their respective accounts will be 47,000 కి 2,000 యాడ్ చేస్తే 49,000 అవుతుంది. 54,000 కి 2,000 యాడ్ చేస్తే 56,000 అవుతుంది.
zeros cancel, 7 7s are 7 8s are, so 7:8 is the solution. Option 1 is the solution. ఓకేనా? క్వశ్చన్స్ అంత టఫ్గా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Kings and queens of black color are taken out from the deck of 52 cards. A card is drawn from the remaining well shuffled cards. Probability of getting a spade card is. ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూడండి. టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో 4 పార్ట్స్గా చేస్తే బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్, 2 సెట్లు బ్లాక్ 2 సెట్లు రెడ్ ఉంటాయి. 13 కార్డ్స్ 13 కార్డ్స్ 13 కార్డ్స్ 13 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనకి చూస్తే క్లియర్గా ఈ 13 కార్డ్స్ ఏంటి? ఏస్ 2 3 4 5 6 7 8 9 10 జాక్ క్వీన్ కింగ్, ఇవి మనకి 13 కార్డ్స్. ఏస్ అంటే 1 కింద తీసుకుంటాం, కే తర్వాత 14th కార్డ్ కింద కూడా మనం తీసుకుంటాం. సేమ్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏమన్నారంటే బ్లాక్ కలర్లో ఉన్న కింగ్ క్వీన్ 2 కార్డ్స్ తీసేసుకున్నారు, అంతేనా? బ్లాక్లో ఉన్న కింగ్ క్వీన్ తీసుకున్నారు అంటే ఈ 2 కార్డ్స్ పోతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక 2 కార్డ్స్ పోతాయి అంటే క్వీన్ కింగ్, అంటే టోటల్గా 2 కార్డ్స్ తీసేశారు, అంటే టోటల్గా 4 కార్డ్స్ తీసేశారు. 52 - 4 = 48. ఇప్పుడు టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 48 కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 48 కార్డ్స్లోంచి స్పేడ్ కార్డ్ తీస్తే ప్రాబిలిటీ ఎంత? స్పేడ్ మనకి ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. స్పేడ్లో ఆల్రెడీ కింగ్ క్వీన్ కార్డ్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి 13 కార్డ్స్లో మనకి 2 కార్డ్స్ పోతే 11 కార్డ్స్ మిగులుతాయి. స్పేడ్ సింబల్ 13లోంచి కింగ్ క్వీన్ అనే 2 కార్డ్స్ మైనస్ చేస్తే మనకి 11 కార్డ్స్ మాత్రం మిగులుతాయి. సో ప్రాబిలిటీ ఏంటి? 11 కార్డ్స్ ఎంత? 48 కార్డ్స్లో. సో 11/48, ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? అంటే మనకి క్యాలిక్యులేషన్ వైజ్ ఏం లేదు, బట్ ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. 2 కార్డ్స్ తీయంగానే మనం బ్లాక్లో కాబట్టి స్పేడ్ కూడా బ్లాక్ అని మీకు గుర్తుండాలి. కింగ్ క్వీన్ పోయినాయి కాబట్టి 11 కార్డ్స్ ఉన్నాయి అని చెప్పి మీరు స్పాంటేనియస్గా మీకు ఐడియా రావాలి. అప్పుడు 11/48 తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ఎర్త్ కంట్రీ స్టేట్. ఇది ఎర్త్ లోపల కంట్రీ ఉంటుంది, కంట్రీ లోపల స్టేట్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ఇక్కడ మనకి గ్యాప్ ఇవ్వలేదు, సో మనం ఇక్కడ గ్యాప్ తీసుకుని ఇక్కడ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 69 సొల్యూషన్. బాట్మాస్ రూల్ కదా, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేద్దాం. ఓకేనా? 1800 డివైడెడ్ బై బ్రాకెట్లో మనకి 24 / 8 × 3 ఉంది కదా, బ్రాకెట్ లోపల కూడా ఫస్ట్ మనం డివైడెడ్ బై చేయాలి. సో 24 / 8 = 3. సో 3 × 3 + 16/3/4 × 32/2 = 16. So next 1800 divided by 9 plus 16/3/4 into 16. 4 4s are 16, 4 3s are 12. 1800 by 9 is equal to 200 plus 16/12. That is equal to 216/12. 12 1s are 12, 9 మిగులుతుంది 96, 12 8s are 96. సో మనకి ఫైనల్గా 18 అనే సొల్యూషన్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? కొంచెం బాక్స్ లాగా గీద్దాం, అప్పుడు చూడడానికి ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఆక్సిజన్ హైడ్రోజన్ గ్యాసెస్, ఈ టోటల్గా ఉండే బిగ్ సర్కిల్ గ్యాసెస్తో కౌంటు, దాంట్లో ఒక స్మాల్ సర్కిల్ ఆక్సిజన్,
ఇంకొక స్మాల్ సర్కిల్ హైడ్రోజన్. సో ఆప్షన్ డి, అంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్లో డి, ఇక్కడ మనకు ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. చూడండి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఈజీగానే ఉన్నాయి, పెద్ద టఫ్ ఏం లేవు, దగ్గరగా ఏం లేవు. 0.0 ఉంది, 0.0 కంటే 0.2 పెద్దది, 0.2 కంటే 1.2 పెద్దది, 1.2 కంటే 2.6 పెద్దది, అంతే. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. Arun said Deepak's mother is the mother of my father's wife. Deepak's mother is the mother of my father's wife. దీన్ని 2 parts చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ ఏదొచ్చినా కానీ మనం 2 parts చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, దీపక్స్ మదర్ ఎవరు, మా ఫాదర్ యొక్క వైఫ్స్ మదర్. సో ఫస్ట్ నేను మా ఫాదర్ యొక్క వైఫ్స్ మదర్ డ్రా చేస్తాను, ఆ తర్వాత దీపక్ మదర్కి అటాచ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను అంటే అరుణ్ అనమాట. అరుణ్ యొక్క ఫాదర్ యొక్క వైఫ్. ఓకేనా. వైఫ్ యొక్క మదర్. ఓకేనా. ఇప్పుడు ఈ మదర్ ఎవరు, దీపక్ కూడా మదరే. ఇప్పుడు వైఫ్ అంటే ఫాదర్కి వైఫ్ అంటే మదరే కదా. సో నా మదర్కి మదర్ అంటే నాకు అమ్మమ్మ అవుతుంది. సో నా అమ్మమ్మ వేరే ఒకతనికి అమ్మ అవుతుంది. సో అతను ఎవరు అవుతారు, మా అమ్మకి బ్రదర్ అవుతాడు. ఓకేనా. మా అమ్మకి మదరే, వేరే ఒక అతనికి మదరే. సో వాళ్ళిద్దరు ఏమయ్యే ఛాన్స్ ఉంది, బ్రదరు సిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అతను నేనేం చేస్తానంటే బ్రదర్ కింద పెట్టుకుంటా. సో దీపక్. సో ఇప్పుడు దీపక్ కూడా మదరే. ఆమె ఎవరికి మదరు, మా ఫాదర్ యొక్క వైఫ్ కూడా మదర్. సో మనకు డయాగ్రామ్ సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం కనుక్కోమంటారో చూద్దాం. హౌ ఈజ్ దీపక్ రిలేటెడ్ టు అరుణ్. దీపక్ అరుణ్కి ఏమవుతాడు, మదర్కి బ్రదర్ కాబట్టి మ్యాటర్నల్ అంకుల్ అవుతాడు, మేనమామ అవుతాడు నార్మల్గా అయితే. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మదర్స్ బ్రదర్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ మనం తీసుకుంటాం. మదర్కి బ్రదర్. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. ఈ పేపర్లో క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఇచ్చారు, మరి అంత టఫ్గా ఏమైతే ఇవ్వలేదు. ఓకేనా. ఇలాంటి జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం యావరేజ్ లెవెల్లో ఇచ్చారు, కానీ మిగతావన్నీ బిలో యావరేజ్ లెవెల్లోనే ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్తో చూసుకుంటే అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మనం నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని మీరు చూడండి. పొరపాటు మీకు తెలియని మోడల్స్ ఏమన్నా ఉంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.